ఇంత రొమాంటిక్ చూస్తున్నా. ఇక్కడ నేను చూపిస్తాను. ఏ వా నాకు అదేంటో చెప్పనా అక్కడ ప్రసాదం గైస్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్ నెంబర్ 3. సో ఈరోజు సాటర్డే టెంపుల్కి వెళ్తాం. సో వీక్ మొత్తం ఎంత స్ట్రెస్ ఉన్నా ఏమున్నా ఒక్కరోజు ఆ 10 నిమిషాల టెంపుల్లో ఉంటే ఎంత సుకూన్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ రెడీ అయిపోయినా, మేడం గారు ఇంకా రెడీ అవుతున్నారు. పొట్టుడా రెడీ అయిపోయినావా? మెరుస్తుంది పొట్టుది. అయిపోయినా. ఎస్. హాయ్ గైస్, వెల్కమ్ టు థర్డ్ వ్లాగ్. ఏమో రుద్దుతున్నావు మళ్ళీ? లిప్ బామ్. లిప్స్టిక్ కాదా? నా నేను అసలు నా లిప్స్టిక్ పెట్టుకొని ఇస్తావా ఎప్పుడన్నా లైఫ్లో? లిప్స్టిక్ కాదా? లిప్స్టిక్ పెట్టినా ఏడుస్తాడు. ఎందుకు పెడతావి? ఎందుకు అంత అందమైన పెదాలు మంచిగా ఉన్నాయి కదా, మళ్ళీ లిప్స్టిక్లు. పైసలు పొక్కబడతాయి అని చెప్పు నీ బాధ. అరే నువ్వు ముద్దు ఉంటావు, నువ్వు ఫుల్ అందంగా ఉంటావు అని చెప్తున్నా. వాచ్ నాకు నాకు అంటే వాచ్ పెట్టమన్నారా? నువ్వే కదా నాకు అన్ను. వాచ్ పెట్టు అని అనాలి. క్లారిటీ క్లారిటీ మచ్చా, లైఫ్ లో క్లారిటీ ఉండాలి. లేకపోతే ఇట్లా ఏ సేమ్ పించ్. రెడీ అయిపోయి వెళ్ళమని అప్పుడే చెప్పిండా, ఇక మళ్ళీ సోకులు పడుతున్నాడు. సోకులు కాదు, హెయిర్ మొత్తం ఇట్లా కింద సోకులాడి. నువ్వే సోకులాడి. అమ్మాయిలు వెయిట్ చేపిస్తారు. ఈడున్నాడు చూడు బర్రే, ఈడు వెయిట్ చేపిస్తాడు ప్రతిసారి నన్ను. వాళ్ళకి తెలుసు, లాస్ట్ బ్లాగ్ లో పోయి అర్ధగంట వెయిట్ చేపించినావు నన్ను. ఫోన్ మాట్లాడు. నేను ఏదో చిన్న పిల్లల్ని తప్పిపోతా అని చూడు చేపట్టుకొని తీసుకుపోతారు ఓకే. ఇంటి ముందు బుట్ట పెట్టిర్రు, నేను తింటా, బాగుంటుంది. ఇక్కడికి ఒక కొత్త టెంపుల్ ఓపెన్ అయింది, కానీ మేము ఇంతవరకు వెళ్ళలేదు. ఇంటి ముందే ఈ బిల్డింగ్ లో అన్ని దయాలు ఉంటాయి అంట, నాకు ఎవరో చెప్పింది. వర్షం పడేలాగుంది ఫుల్. వెదర్ చూడు ఎంత మంచిగా ఉంది. వావ్, వీకెండ్ ఎట్లాగో నైట్ షిఫ్ట్ చేస్తాం కాబట్టి కుదరదు కదా పొట్టడా. మళ్ళీ ఆఫీస్లో ఒక్కొక్కటి తెప్పించే కోపానికి నరికేయాలి. వీడికి వస్తాం కాబట్టి కొంచెం సుకూన్ ఉంటాం, పీస్ పీస్. అంతేనా? చెప్పులు ఇక్కడ పెట్టేసి చేయాలంటే ఇట్లాంటివి కూడా చేయాలి. అక్కడ స్టాండ్ దగ్గర పెట్టినప్పుడు 10 రూపాయలు ఇవ్వాలి. ఇక్కడ చూడు ఫ్రేమ్ లో చూడు అసలు ఎంత మంచి. ఏ నైస్ కదా. ఇంటికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని పోవాలి. అది ఆడుతున్నాయి. దర్శనం అయిపోయింది. నౌ విల్ టేక్ అవుట్ 15 minutes ఇట్లా పాజిటివ్ ఎనర్జీ. మోస్ట్ వెయిటెడ్ పార్ట్ ఇక్కడ ఉంది. అదేంటో చెప్పనా అక్కడ ప్రసాదం గైస్. జై శ్రీరామ్. టుడే దేర్ ఆర్ సో మెనీ కార్స్. అక్కడ డైలీ పులిహోర ఒక్కటే ఇస్తారు, ఇవాళ బనానా కూడా ఇచ్చారు ప్రసాదం. సేమ్ పించ్. సేమ్ పించ్ కనిపిస్తలేదు, ముందుకు వస్తున్నావు వెనక్కి. సేమ్ పించ్. బాగుందా పులిహోర? పులిహోర మంచిగా ఉంటుంది. ఇంట్లో కాదు, ఇంట్లో పెడతారు. ఏమో బొమ్మలు అమ్ముతారు ఇక్కడ, కొనిస్తావా? బొమ్మలు అమ్ముతుంది.
బట్టలు కొన్ని ఇస్తావా? బట్టలు కొనియాలా? చలో దేఖేదా. ఏ పప్పులు ఉన్నాయి కొనుక్కో. పప్పులు ఆల్రెడీ ఇంట్లో బగ్గున్నాయి. చెస్ చిన్నది అది, అంత చిన్న చెస్. వావ్ ఎంత క్యూట్ ఉన్నాయి చిన్న. నువ్వు అసలు ఆడనే ఆడు, నేర్చుకో కాబట్టి. నేర్పించినప్పుడు నువ్వు నేర్చుకోవు కదా. రాదు కాబట్టి నేను నేర్పించినప్పుడు నువ్వు నేను నేర్చుకోను. నేను నేర్చుకుంటే దున్నెలందరూ ఓడిపోతారు. ముఖేష్ Bukesha. So you are challenging that world champion. That if he plays with me in chess, and ఒక్క రౌండ్ కి ఓడిపోతాం. I am that much talented. రెండు మూవ్స్ లో చెక్ చెప్తాను నీకు. రెండు మూవ్స్ పెట్టడానికి నాకు రావాలి కదా. అక్కడ నుంచి అక్కడ పూర్తిగా చంద్రముఖిగా మారిన పొట్టోడిని చూడండి. బట్టలు నెగలు చూడగానే. స్టాల్స్ ఖాళీ ఉన్నారా? ఇఫ్ యు వాంట్ ఎనీథింగ్ నువ్వు పెట్టుకో. ఏం పెట్టాను? నా టాలెంట్. నీ టాలెంట్ బట్టలు కొని చూడు ఏమున్నాయి అసలు కొనుక్కోడానికి. ఏం దొరకలేదు నీకు? ఏం బాగాలేవు. అరే ఏం దొరకకపోతే పప్పలు కొనుక్కొని మ్యాట్రెస్ కొంటాము. మ్యాట్రెస్ కాదు, బెడ్షీట్. ఇంకా చిన్న ప్యాక్స్ లేవండి. ఓపెన్ చేయొచ్చా? టేస్ట్ కోసం బాగుంది. ఈరోజు గర్ల్ ఫ్రెండ్ డే అంట, ఆగస్ట్ 1. ఏమన్నా కొనిచ్చినావా? ఏమి ఇవ్వాలి నేనే నీకు పెద్ద గిఫ్ట్. ఏమి ఇవ్వాలంటే అలిగించులో కూర్చుంది. చంద్రముఖి లేకమ్మా. ఎందుకు అక్కడ కూర్చున్నావా? నీకెందుకు? ఏమైంది? ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? నీ మామ్ చూపెట్టాక నాకు. నా ముఖం చూడకు, కెమెరా చూడు. ఎవరికి ఇస్తున్నావు? నీకే. నాకేం వద్దు, నువ్వు ఉంచుకో. ఇట్లా అంటే రమ్మని. ఎవరిని? నిన్ను. తీసుకో. ఎల్క పిల్ల కూడా నయం. అయితే ఎల్క పిల్లనే పెళ్లి చేసుకో. నేనెందుకు మధ్యలో బక్రలాగా? కొట్టడలేగే. పళ్ళు ఉన్నాయి. పళ్ళు ఆను ఆను పళ్ళు ఏదో రోజు మొత్తం పీకేస్తాను నేను. ఏముంది? ఏం లేదు, ఓవర్ యాక్టింగ్ చేయకు. మొత్తం తొక్కలు వేసినట్టు కడిచినావు. ఇక్కడ ఉంది, చూపిస్తాను. గర్ల్ ఫ్రెండ్ చెప్పు. ఏంది? ఆగు గర్ల్ ఫ్రెండ్. సరే ఎత్తుకుంటా. అమ్మ బరువునైంది. మధ్య దొడ్డుగా అవుతున్నావు పుట్టరా. నీకేం నొప్పి అవుతుంది? నేను దొడ్డుగా అయితే మోసేది నేనే కదా. పట్టుకో పట్టుకో. తాళం అందమా? పట్టుకో. అందులో పెట్టు. ఈ కవర్ ఇందులో పెట్టు. దానిలో పెట్టు కవర్. పట్టుకోమంటే నా అందం ఇదైపోతుందంట. ఇదైపోతుంది. గొడ కూడా అన్నది కానీ ఇది ఎత్తులేస్తా. మళ్ళీసారి నా ఇద్దరు తీసే నేను బ్లాగ్ లో కొంచెం సిగ్గులేదా? బ్లాగ్ లో కనిపి అంటే నువ్వు లేదు, బ్లాగే లేదని అనాలిగా. ఓ షట్, నువ్వు అవునరా, నువ్వు లేదు, బ్లాగే లేదు. ఎందుకు కొట్టిన అంత గట్టిగా? తరతరాలుగా యుగ యుగాలుగా అదే దెబ్బ తాకించుకుందంటే నన్ను కొడుతుంది అంతే. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లవ్.
దూకాలా కిందికి? దూకు చూస్తున్నా అదే. పడితే నా మూతి పగులుతుండే. అప్పుడు చక్కగా నడుస్తుండే. లేదు, ఒక 10 రోజులు ఆఫీస్ లో చుట్టి దొరుకుతుండే. మార్కెట్ కానీ మార్కెట్ వస్తే మానవుడు ఎట్లా పడుతుంది? సగం నానిపోయినా నేను ఆల్రెడీ. ఈ కాలి కూరగాయలు కొనేది మనం, మోసేది వీళ్ళు. వావ్, మనం యాక్చువల్లీ లేట్ వచ్చినాం ఫుల్. చూడు అన్ని స్టాల్స్ అన్ని అయిపోయినాయి, బంద్ అయిపోయినాయి. ఒక ఆంటీకి అడుగుతుంది చూసి, ఎందుకు లేట్ వచ్చిరమ్మా అని. ఏం చేస్తున్నావు పొట్టనా అంత ముందు పెట్టుకొని? మార్కెట్కి లేట్ వెళ్ళినాం కాబట్టి బ్లింకిట్లో పెట్టుకోవాల్సి వచ్చింది. పొట్టనికి మార్నింగ్ నుండే జ్వరం ఉంది కొంచెము. ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయింది. ఎట్లున్నది చూడంతా గలీజ్ అయిపోయింది. తగ్గిపోతుందిలే, ఏం కాదు. ఈ రోజుకి ఇంతే.